సార్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి దగ్గర దగ్గర 1,34,000 చేంజ్ వరకు ఉంది. ఒక 1 వీక్ నుంచి అక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. అదే సిల్వర్ చూసుకునంటే మళ్ళీ పెరిగింది. 2,08,400 చేంజ్ వరకు ఉంది. సో, ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా అసల? ఎప్పుడైతే రిసెషన్ ఇట్లాంటివి మనం మాట్లాడతామో, అంటే మనకు బయట వార్స్ మాట్లాడతామో, రిసెషన్స్ మాట్లాడతామో, సిల్వర్ అనేది ఈక్విటీ కంటే డ్రాస్టికల్గా డౌన్ అవుతుంది. గోల్డ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఎప్పుడైతే మార్కెట్ పర్ఫామ్ చేయదో, ఎప్పుడైతే రిసెషన్ లాంటివి వస్తాయో, అప్పుడు గోల్డ్ అనేది మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. అంటే గోల్డ్కి క్వాలిటీ ఉంది, సిల్వర్కి క్వాలిటీ లేదు. సిల్వర్ ఈజ్ ఈక్వల్ టు మోర్ డేంజరస్ దెన్ ఈక్విటీ అంట, అందుకే నేను. కానీ రానున్న రోజుల్లో సిల్వర్కు స్కోప్ ఉంది పెరిగేది. బట్ ఎట్ ద సేమ్ టైం ఇట్ విల్ క్యారీ ద సేమ్ రిస్క్. తెర ఇన్సిడెంట్స్ 68% వరకు ఫాలో అయిన సందర్భాలు ఉన్నాయి సిల్వర్లో. అవును. అంటే వెరజ్ గోల్డ్ ఆ ఇన్సిడెంట్ మనం ఎప్పుడు చూడలేదు. కానీ గోల్డ్ మిమ్మల్ని ఎక్కడ సేవ్ చేస్తుంది? ఎంటైర్ మార్కెట్ కొలాప్స్ అయిపోతే గోల్డ్ అనేది ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్లో కూడా మీరు చూసేది ఏంటి? ఈక్విటీ అనేది పర్ఫామ్ చేయకపోతే గోల్డ్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఈక్విటీ పర్ఫామ్ చేస్తే సిల్వర్ పర్ఫామ్ చేస్తుంది. కానీ సిల్వర్లో ఉన్న డిమాండ్ నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ లోపల ఎక్కువ. దీనికి అనుగుణంగా ఎంత పర్సంటేజ్ నేను అలొకేట్ చేస్తే గోల్డ్కి బాగుంటుంది, ఎంత పర్సంటేజ్ నేను సిల్వర్కి అలొకేట్ చేస్తే బాగుంటుంది అనేది డిసైడ్ చేసుకోవాలి. అందుకే ఈ రోజులలో కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఈక్విటీ అంటే మొత్తం ఈక్విటీకి వెళ్ళిపోతారు. దే డోంట్ లిజన్ ఎనీవన్, అసలు వినరు. నీ దగ్గర మనీ ఉన్నప్పుడు యూ పుట్ ఇంటూ డిఫరెంట్ అసెట్స్. గోల్డ్లో పెట్టినప్పుడు ఏమైంది? మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు గోల్డ్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడం వల్ల నీ పోర్ట్ఫోలియో గెయిన్ వచ్చింది. ఇండస్ట్రియల్లో ఒక రకమైన విప్లవం వచ్చినప్పుడు సిల్వర్ అనేది పికప్ అయింది. జీడిపి పెరిగినప్పుడు ఈక్విటీ అనేది పికప్ అయింది. అంటే 3 సందర్భాల్లో కూడా నువ్వు బెనిఫిట్ తీసుకునే ఛాన్స్ ఉండాలి అనుకుంటే నీ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్లీ డైవర్సిఫికేషన్ అనేది జరిగి ఉండాలి. దీన్ని మళ్ళీ ఓన్లీ గోల్డ్ సైడ్ వెళ్ళిపోతానంటే ప్రాబ్లం ఏంటి? ఓవర్ ద లాంగ్ పీరియడ్లో ఈక్విటీ యొక్క రిటర్న్ కంటే తక్కువ ఉంటుంది. మొత్తం సిల్వర్కి వెళ్ళిపోతే ఏమవుతుంది? రిసెషన్ లాంటివి వచ్చినప్పుడు, లేకపోతే ప్రైస్ అనేది స్పెక్యులేషన్ ఎక్కువ అయిపోయినప్పుడు ఫాల్ అయిపోతుంది. మొత్తం ఈక్విటీలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? సేమ్ ఏదైతే సిల్వర్ రిస్క్ క్యారీ చేస్తుందో అక్కడ ఈక్విటీ కూడా రిస్క్ క్యారీ చేస్తుంది. బట్ లాంగ్ టర్మ్లో ఈక్విటీ ఇన్వెస్టెడ్ ఇంటూ బిజినెసెస్. బిజినెస్ డెఫినెట్లీ రానున్న రోజుల్లో ప్రాఫిట్ తీసుకుంటాయి. కార్పొరేట్ విల్ ఎర్న్ మోర్.